ఉన్నాయి, బోలు లేవు, ఏం లేవు, గ్యాస్ లేదు, ఏం లేదు. ఒక పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ 3 రూపాయలది, టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఏమి ఉంటుండే అప్పుడు, టైగర్ బిస్కెట్ ప్యాకెట్ పార్లేజ్. అట్లా నీళ్ళలో ముంచుకుంటా, ఆ నీళ్ళు కూడా లేవు, ఆ సింక్లో పట్టుకొని. అప్పుడు ఆ టైంలో కూడా అనిపించలేదు, అరే నేను పోవాలి, గీ స్ట్రగుల్స్ ఏందని అనిపించలేదు. ఆ స్ట్రగుల్స్ అని కాదు కానీ వాళ్ళు ఎవరు లేడు, సరే 2 రోజులు కదా, వాడికి ఏదో ప్రాబ్లం రాలేదు కావచ్చు, ఉండిపోవాలి కదా మనం ఇక్కడ అన్నట్టుగా నేను అట్లా అనుకున్నా. తర్వాత వాళ్ళు వచ్చిర్రు, ఈ రూమ్లో ఉన్న ఒక టైం అంటే 2 నెలలు మా నాన్న పంపించింది నాకు. తర్వాత ఏంటంటే, అరే సినిమా చేయడానికి అయినా కదా, నేను నీకు పైసలు పంపించలేంది అని అన్నాడు. అంటే ఇక నేను, అరే వద్దు నాన్నడు కరెక్ట్ కాదు, మనం ఏదో ఒకటి ఇక్కడ వర్క్ చేసుకుంటాను అది చేయాలని చెప్పి కొన్ని రోజులు నేను కొన్ని సినిమాలకు నేను ఆ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేసిన. భీమవర బుల్లోడు, ఇది పూల రంగడు, ఇట్లా కొన్ని చెక్కలు మోస్తుండే. అట్లా అంటే ఒక బ్రదర్ ఉండే మల్లేష్ అని, ఆయన వర్క్ చేస్తుండే. ఆయనకు రోజు ఇట్లనే 7 acres పోయి నేను అడిగిన అన్నట్టు, అన్న ఇట్లా ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, నాకు నెలలో ఒక 5 రోజులు వర్క్ ఉంటే సరిపోద్ది, 500 ఇస్తే నాకు 2500 అయితే నాకు చాలన్నా, నేను మంచిగా ఆ వర్క్ చేసుకుంటా, ఆ వర్క్ చేసుకొని మిగతా రోజులంతా ట్రయల్ చేస్తానన్నా అని చెప్తే, ఓకే పర్సనం అన్నాడు. ఆయన రెగ్యులర్గా పిలిచేది, 5 రోజులు వర్క్ చేసుకునేది. ఆ వర్క్ ఎట్లా అంటే ఇక ఇంటికాడ నాన్నకి ఇట్లా గుర్తుకొచ్చేవాళ్ళు దెబ్బకి, అంటే అంత హార్డ్ వర్క్ ఉంటుంది కదా, చెక్కలు మొత్తం అంటే ఇక మొత్తం ఇక్కడ కంపెనీపోయేటి మొత్తం ఘోరంగా. ఇక అట్లా వర్క్ చేసుకుంటానే ట్రయల్స్ చేస్తాను, ఆర్టిస్ట్గా అట్లా ట్రై చేసుకుంటా అది చేసినాని. ఇక కాకపోతే నాకు అప్పుడు ఇక మనం కొత్త ఆర్టిస్ట్లం కదా, మనం ఏదో ఆడిషన్ ఇస్తాం కానీ ఇక ఇట్లనే చెప్తా అంటారు, అది ఇది అంటారు కదా. ఆ టైంలో నాకు ఇట్లనే టాలీవుడ్ ఛానల్లో, ఫిలింనగర్ టాలీవుడ్ ఛానల్ ఉంటుంది, కిస్కింద కట్టాలని ప్రోగ్రామ్ చేస్తారు అప్పుడు. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆడిషన్స్ అవి ఇవి. దానికి గ్రీన్ పార్క్ హోటల్ ఏది బేగంపేటలో అపోజిట్లో ఒక హాస్టల్, ఒక అదే గ్రీన్ పార్క్ హోటల్ అపోజిట్ లో ఒక ఆఫీస్ లో వీళ్ళు ఆడిషన్ చేసిన అన్నట్టు. అప్పుడే నాకు సద్దాం వీళ్ళందరూ పరిచయం అన్నట్టు. అట్లా ఆడిషన్ చేసినాము. ఫైనల్ గా నాకు వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే, నాకు ఫైనాన్షియల్ సరిగ్గా లేదు. ఇట్లా తిరుగుతా అంటే మళ్ళీ ఇటు వర్క్ పోతుంది అది ఇది అని అనుకుంటా ఈ ట్రై చేసే గ్యాప్ లో